రంజాన్ మాసపు ఆఖరి 10 రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే వీటిలో 1000 నెలల ఆరాధన కన్నా శ్రేష్టమైన ఒక రాత్రి కూడా ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా వారి కథనం, రంజాన్ మాసపు ఆఖరి 10 రోజులు ఆరంభం కాగానే దైవ ప్రవక్త వారు రాత్రంతా జాగరణ చేసేవారు. తన ఇంటి వారిని కూడా మేల్కొల్పేవారు. ప్రత్యేకంగా నడుం బిగించి మరి ఎంతో ఎక్కువగా ఆరాధన చేసేవారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2024. అలాగే ఆయిషా వారు ఇలా కూడా సెలవిచ్చారు, దైవ ప్రవక్త ఆఖరి 10 రోజుల్లో ఆరాధించినట్లు మరెప్పుడు ఆరాధించేవారు కాదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1175. రంజాను మాసపు ఆఖరి 10 రోజుల ప్రాధాన్యతకు గల మరో ముఖ్య కారణం ఏంటంటే వీటిలోనే 1000 నెలల కన్నా శ్రేష్టమైన లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రి వస్తుంది. కాబట్టి ఈ రాత్రి గురించి స్వతహాగా అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు. సూర అల్ ఖద్ర్ ఆయత్ నంబర్ 5లో, నిశ్చయంగా మేము ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి అందు అవతరింపజేశాము. ఆ ఘనమైన రాత్రి ఏంటో నీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది. ఈ ఆయతుల ద్వారా తెలిసింది ఏంటంటే లైలతుల్ ఖద్ర్ ఆరాధన 1000 నెలలు అంటే 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన కన్నా మేలైనదని దైవ ప్రవక్త ఇలా సెలవిచ్చారు. ఏ వ్యక్తి అయినా విశ్వాసి అయి ఉండి పుణ్యఫలాన్ని ఆశిస్తూ లైలతుల్ ఖద్ర్లో ఖియామ్ చేస్తాడో అతని గత పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2014. హజరత్ ఆయిషా గారి కథనం, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, ఘనమైన రాత్రిని మీరు రంజాన్ మాసపు చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యలో వెతకండి. అంటే 21, 23, 25, 27, 29 రాత్రుల్లో అన్వేషించండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2016. లైలతుల్ ఖద్ర్లో అత్యధికంగా ఈ దువా చేయండి, అల్లాహుమ్మా ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. ఓ అల్లా, నీవు అమితంగా మన్నించేవాడు, మన్నించడాన్ని ఇష్టపడతావు కనుక నన్ను మన్నించు. తిర్మిజీ హదీస్ నంబర్ 3513.